హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ లైఫ్. నేను మెన్స్ట్రువల్ కప్ వీడియోలో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఫైనల్గా ఈరోజు మన వీడియోలో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. 2 years తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్లో అబార్ట్ అయితే వచ్చే పెయిన్ మెంటల్గా ఫిజికల్గా నేను ఫీల్ అవ్వగలను. ఎందుకంటే నా లైఫ్లోనూ అదే జరిగింది. ఆ అబార్షన్ తర్వాత మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, మహిరా మా లైఫ్లోకి ఎలా వచ్చింది, అసలు ప్లానింగ్ కన్నా ముందు మీరు ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. 11th డే ఎగ్ రిలీజ్ అవుతుంది, 12th డే ప్లానింగ్ చేసుకోండి. ఇలా మీరు ఆల్రెడీ విని ఉంటే అది ఫాలో అయిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంటే ఫస్ట్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. వీటన్నిటికన్నా ముందు మీరు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీ బాడీ గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఏ ఇద్దరి బాడీ 100% ఒకేలాగా రియాక్ట్ అవ్వదు. సో ఒకరికి వర్క్ అయిన ప్రాసెస్ ఇంకొకరికి వర్క్ అవ్వదు. అందుకే ఫస్ట్ మీరు మీ బాడీ గురించి 100% తెలుసుకోండి. మెన్స్ట్రువేషన్ గురించి అయితే ఖచ్చితంగా మీకు తెలిసే ఉండాలి. ఒక్కొక్కరి మెన్స్ట్రువల్ సైకిల్ ఒక్కోలాగా ఉంటుంది. 26 days, 28 days, 31 days ఇలా ఒక్కొక్కరి సైకిల్ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ మంత్ 5th వచ్చింది, సో ఈ మంత్ 4th వస్తే నా సైకిల్ లెంత్ 29 days అని మీరు అనుకోవద్దు. ఆ మంత్ 31 days ఉండొచ్చు, లేదా 28 days ఉండొచ్చు. సైకిల్ లెంత్ని ట్రాక్ చేయడానికి నేను పర్సనల్గా ఫ్లో అనే అప్లికేషన్ని యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన వెంటనే ఆ డేట్ని ఇందులో మార్క్ చేస్తాను. మీరు క్యాలెండర్ కూడా యూజ్ చేయొచ్చు, నేనేమి ఈ అప్లికేషన్ ప్రమోట్ చేయట్లేదు. బట్ ఈ అప్లికేషన్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత 11th డే ఎప్పుడు వచ్చింది, 12th డే ఎప్పుడు వచ్చింది, అవల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, సైకిల్ లెంత్ ఎంత, ఇవన్నీ మీరు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ అప్లికేషన్లో ఆటోమేటిక్గా డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే మన ప్రతి సైకిల్ లెంత్ ఈక్వల్గా కూడా ఉండదు. ఒకసారి 28 days వస్తే ఒకసారి ఒక 1 or 2 days అటు ఇటుగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు మన సైకిల్ లెంత్ని యావరేజ్ చేసి కూడా ఈ అప్లికేషన్ మనకు చూపిస్తుంది. అంతేకాదు అవల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, మోస్ట్ ఫెర్టైల్ డేస్ ఎప్పుడు అని కూడా ఈ అప్లికేషన్ సజెస్ట్ చేస్తుంది. బట్ నా ఉద్దేశంలో అవి అంత జెన్యూన్ కాదు, ఎందుకంటే మీ బాడీ లోపల జరిగే చేంజెస్ను ఈ అప్లికేషన్ క్యాచ్ చేయలేదు. అసలు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ ట్రాక్ చేయాలంటే నేను ఇంకొక అప్లికేషన్ని సజెస్ట్ చేస్తాను, అదే కిండారా. ఈ అప్లికేషన్స్లో కూడా మీరు పీరియడ్స్ని ట్రాక్ చేయొచ్చు. అండ్ ఫ్లో కాకుండా డైరెక్ట్గా కిండారా అప్లికేషన్ యూస్ చేస్తాము అన్నా ఓకే. నేనైతే స్టిల్ ఈ రోజుకి ఈ 2 అప్లికేషన్స్ యూస్ చేస్తున్నాను. ఈ రెండిట్లోనూ నాకు పీరియడ్ వచ్చిన వెంటనే డేట్ని మార్క్ చేస్తాను. అయితే ఈ అప్లికేషన్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్, ఈ అప్లికేషన్లో మనలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ఇంకొకరి బీబీటీ చార్ట్స్ని కూడా మనం చూడొచ్చు, ఫాలో అవ్వచ్చు, అనలైజ్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. అసలు బీబీటీ చార్ట్స్ అంటే బేసల్ బాడీ టెంపరేచర్స్ అని అర్థం. ప్రతి నెల మన బాడీలో అవల్యూషన్ జరిగే టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీ టెంపరేచర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిని ఎగ్జాక్ట్గా ట్రాక్ చేస్తే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చాలా ఈజీ అండ్ కాస్ట్ ఎఫిషియెంట్ కూడా. దీనికి మీ దగ్గర ఒక థర్మామీటర్ ఉంటే చాలు. అయితే ఇలాంటి థర్మామీటర్ కాదు, ఇలాంటివి యూజ్ చేయండి. మీరు బీబీటీకి టెంపరేచర్ రికార్డ్ చేసేటప్పుడు ప్రతిరోజు ఎగ్జాక్ట్గా కొంచెం ఒక 5 minutes అటు ఇటుగా సేమ్ టైంకి రికార్డ్ చేయాలి. అంతేకాదు చెక్ చేయడానికి 4 hours ముందు మీరు కంప్లీట్ డీప్ స్లీప్లో ఉండాలి. లెగిసిన తర్వాత కూడా మీ బాడీలో ఎలాంటి మూమెంట్స్ లేకుండా టెంపరేచర్ని ట్రాక్ చేయాలి. ఒకవేళ మీ బాడీలో ఏదైనా చేంజెస్ వచ్చినా, కదిలినా టెంపరేచర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. నేనైతే ప్రతిరోజు 3 o'clockకి అలారం సెట్ చేసుకునేదాన్ని. ఎంత కాదన్నా 12కి స్లీప్లోకి వెళ్ళిపోతాం కాబట్టి 3 అయ్యేసరికి 4 hours స్లీప్ కంప్లీట్ అయిపోతుంది. అలారం మోగిన వెంటనే దాన్ని ఆఫ్ చేసి పిల్లో పక్కనే పెట్టుకున్న థర్మామీటర్తో బాడీ మొత్తం కదపకుండా హ్యాండ్తోనే తీసుకుని ట్రాక్ చేసేదాన్ని. అయితే మీరు టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు కూడా అండర్ ఆర్మ్స్ కాకుండా నోట్లో పెట్టుకుని చెక్ చేయండి. ఆ చెక్ చేసిన టెంపరేచర్ను అప్లికేషన్లో నోట్ చేయండి. నేను ఒక్కోసారి అంత డీప్ స్లీప్లో రికార్డ్ చేయడం కష్టమయ్యేది కాబట్టి ఆ టెంపరేచర్ గుర్తుపెట్టుకునో లేకపోతే దాన్ని ఒక ఫోటో తీసుకునో ఎగ్జిట్ అయిపోయేదాన్ని. ఆ తర్వాత మార్నింగ్ లెగిసిన తర్వాత టైము, టెంపరేచర్ ఎగ్జాక్ట్గా నోట్ చేసేదాన్ని. ఒక మెన్స్ట్రువల్ సైకిల్లో బీబీటీ చార్ట్లో 2 phases కనిపిస్తాయి. మెన్స్ట్రువేషన్ డే నుంచి అవల్యూషన్ వరకు టెంపరేచర్స్ లోగా ఉంటే అవల్యూషన్ తర్వాత టెంపరేచర్లో స్పైక్ వస్తుంది. ఆ స్పైక్ వచ్చిన ముందు రోజే అవల్యూషన్ డే. అయితే మీకు స్పైక్ వచ్చేసరికి ముందు డే అవల్యూషన్ అయిపోయింది కదా, మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి? మీరు ఈ చార్ట్స్ని కంప్లీట్గా 2 months వరకు ఫిల్ చేస్తే మీకు అవల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది అని మీకు నియర్లీ ఐడియా వస్తుంది. అది 12th డేనా, 13th, 14th అని. దానిని బేస్ చేసుకుని అవల్యూషన్ అయిన తర్వాత ఎగ్ 12 hours వరకు యాక్టివ్గా ఉంటుంది. తర్వాత ర్యాప్చర్ అయిపోతుంది. బట్ స్పర్మ్ 5 days వరకు యాక్టివ్గా ఉంటుంది. మీకు ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ 12th డే, 13th డేలో ఎగ్ రిలీజ్ అవుతుంది, అవల్యూషన్ అవుతుంది, స్పైక్ వస్తుంది అంటే 11th డే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ మంత్ ప్రెగ్నెంట్ కాకపోతే టెంపరేచర్లో సడన్ ఫాల్ కూడా వస్తుంది. ఆ ఫాల్ అయిన నెక్స్ట్ డే మీకు పీరియడ్ వస్తుంది. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ 2nd phase నుంచి 3rd phaseలోకి ఇంకొక స్పైక్ వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న చార్ట్స్ మహిరా కోసం నేను యూజ్ చేసినవి. ఒక 2 months తర్వాత నా బాడీలో వచ్చే చేంజెస్, అవల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, అవుతుందా లేదా, ఇవన్నీ నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాని అకార్డింగ్ మేము ప్లాన్ చేసుకున్నాము. 3rd monthలో స్పైక్ వచ్చింది. ఆ స్పైక్ వచ్చిన రోజు మార్నింగ్ తెల్లారే వరకు కూడా నేను వెయిట్ చేయలేదు. 3 o'clockకి చెక్ చేసుకున్నాను అండ్ ఇట్స్ ఏ పాజిటివ్ ప్రెగ్నెన్సీ. మా ఇంట్లో ఎప్పుడు ప్రెగ్నెన్సీ కిట్ స్పేర్ ఉండేది మహిరా పుట్టక ముందు. ఎందుకంటే ప్రతి నెల 1 day లేట్ అయితే చాలు వెంటనే ఎక్సైట్మెంట్తో వెంటనే చెక్ చేసేసుకునేదాన్ని.
బట్ నెగిటివ్ వచ్చేది. ఆ పెయిన్ మాత్రం భరించలేము. ఎవరైతే కావాలి అనుకుంటూ రీజన్ తెలియకుండా లేట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. బట్ సొసైటీలో ఎవరికి అది అర్థం కాదు. ఇంకా లేట్ అవుతుంది, చూపించుకోవచ్చు కదా, వద్దనుకుంటున్నారా, రావట్లేదా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. బట్ మన సిచ్యువేషన్స్ అయితే వాళ్ళకి అర్థం కావు కదా. మన ప్లానింగ్లో మనం ఉంటాము. సో మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఏదైనా రోజు టెంపరేచర్ చెక్ చేసుకోలేదు లేదా వేరే టైంకి చెక్ చేసుకున్నాము అంటే కనుక ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఒక్క రోజు వల్ల రిమైనింగ్ డేటా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు బట్ ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పద్ధతి ఒకసారి ట్రై చేసి చూడండి. కన్ఫర్మ్గా వర్క్ అవుతుంది. నాకు తెలిసి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేని వాళ్ళకి పర్ఫెక్ట్గా 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కలా ఉంటుంది. మీరు ఇక్కడ తెలుసుకునేది మీ ఓన్ బాడీ గురించి కాబట్టి మీకు గ్రాఫ్ ఒక 2 months ప్లాట్ చేయగానే ఆ లైన్స్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకపోయినా కూడా జస్ట్ ప్లాన్ చేసుకునే డేట్స్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ లేట్ అవుతూ ఉంటుంది. సో ఆ డేట్స్ అనేది ఏదో డాక్టర్ రిఫర్ చేయడమో ఇంకెవరో రిఫర్ చేయడమో ఈ డేలో ప్లాన్ చేసుకోండి అని అలా కాకుండా మీ బాడీ మీకు చెప్తుంది క్లియర్గా, ఓకే అవల్యూషన్ ఈ టైంలో అవుతుంది, సో మీరు ఈరోజు ప్లాన్ చేసుకోండి. మహిరా పుట్టక ముందు కూడా నాకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. అది 2 years ప్లానింగ్ తర్వాత వచ్చింది. 2nd monthలోనే అబౌట్ అయింది. రీజన్ స్టిల్ తెలియదు. డాక్టర్స్ టెస్టులు చేసి అవి చేసి ఓకే ఒక్కోసారి ఇలా అవుతూ ఉంటుంది, ఏం పర్లేదు, పట్టించుకోకర్లేదు, నెక్స్ట్ టైం ట్రై చేయండి అని. బట్ 1 year వరకు నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఆ 1 year తర్వాత కూడా నేను ఇలా ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 3rd monthకే వచ్చింది. అంటే ఆలోచించండి, మనం ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్కి వాటికి ఖర్చు పెట్టక్కర్లేదు. అంత ఖర్చు పెట్టినా కూడా మనకి డేట్స్ తెలియకపోతే ప్రెగ్నెన్సీ రాదు. నేను ఇవన్నీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఒకవేళ మీకు ఏదైనా ఫెర్టైల్ ప్రాబ్లం ఉంటే కనుక ఇది వర్క్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ మీరు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ థైరాయిడ్, మీకు థైరాయిడ్ ఉంటే ఫస్ట్ థైరాయిడ్ తగ్గే వరకు కూడా మీరు 100% ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ అయినా కూడా అది అబౌట్ అవుతుంది. థైరాయిడ్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రైమెస్టర్లో రైజ్ అవుతూ ఉంటాయి. ఆ రైజ్ అయ్యే లెవెల్స్ని లోపల ఉన్న బేబీ హ్యాండిల్ చేయలేదు. అందుకే ఫస్ట్ మీరు థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.